హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ సమోషి. సో సీటెడ్ సెంటర్స్ అనేవి చేంజ్ అవుతాయా మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో యాక్చువల్‌గా సీటెడ్ సెంటర్స్ మీరు చేంజ్ చేయలేరు. సో వాళ్ళు ఎక్కడైతే మనకి సెంటర్స్ ఇచ్చారో మీరు ఆ సెంటర్స్‌కే వెళ్లి రాయాలండి. సో అందుకే చెప్పాను. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొంచెం ఫాస్ట్‌గా త్వరగా అప్లై చేసుకోండి అని చెప్పి. సో ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి వాళ్ళు అప్లై చేసిన సెంటర్‌లోనే మనకి సెంటర్ అయితే ఇచ్చేసాడు. బట్ లేట్‌గా అప్లై చేసిన వాళ్ళకి చాలా వరకు దూరంగా ఇచ్చాడండి. ఓకే. సో, అందుకే ఈసారి ఎప్పుడైనా టెట్‌కి కావచ్చు, డీఎస్‌కి కావచ్చు, దేనికి అప్లై చేయాలన్నా మాక్సిమం స్టార్టింగ్‌లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, వెరీ సాడ్ అసలు బికాజ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బట్ మనం ఏం చేయలేం కాబట్టి మాక్సిమం వెళ్లి రాయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాస్‌వర్డ్స్ గట్టా ఏమైనా మర్చిపోతే మీరు అప్లికేషన్ ద్వారా మళ్ళీ లాగిన్ అవ్వండండి. లేదా అక్కడ హెల్ప్‌లైన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో, అదండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో, డైలీ ఫాలో అవుతూ ఉండండండి. ఇప్పటి నుండి మనకి సీటెట్ ఫిబ్రవరికి సంబంధించి మీకు ట్రిక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు. నేను లాంగ్ వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.